ఏమండి? కనుక సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగుంటాయేమో, పరలోకమందు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడుగుంటున్న తండ్రి ఎంత బాగా ప్రతి వాటిని ఆయన పరిశీలిస్తున్నాడు చూడండి. నిజంగా అంత గొప్పగా పరిశీలిస్తున్నాడు గనుకనే ఏమండి, ఏ మానవ కంటికి కనబడని చీమ గురించి కూడా బైబిల్లో దేవుడు రాసేసాడండి. ఏం నిజమే. దేని గురించి? చీమ. అంటే ఈ భూమి మీద విశ్వములో ప్రతి దాని గురించి దేవుడు చెప్పకుండా మానలేదండి, చెప్పాడు. అందుకే మనం యెహోవాను ఆశ్రయించేవారుగా మనం ఉండాలి. ఆయనే మనకు దిక్కై ఉండాలి. ఏమండి, యెషయా చెప్తాడు ఒక మాట అండి, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వారిని పూర్ణ శాంతి గలవారుగా నువ్వు కాపాడేస్తావయ్యా అని బైబిల్లో ఉంది. కన్ఫామ్, నమ్మండి. కాపాడుతాడు ఆయన. అవును, కాపాడుతాడండి. అన్ని విషయాల్లో కాపాడుతాడు. ఎప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి పరిపూర్ణంగా ఆశ్రయిస్తే. ఏమంటే ఒక మనసు అక్కడ, ఒక మనసు ఇక్కడనో, ఒక దృష్టి ఎక్కడ, మరొక దృష్టి ఇంకో దగ్గరనో. అంటే 2 తలంపులు, 2 ఆలోచనలు, 2 మనస్తత్వాలు, 2 గుణగణాలు కలిగి భక్తి చేస్తే ఆయన దగ్గర నుండి మనం ఏ మేలు మనం పొందుకోలేం. మీరు నమ్మని, సీరియస్ చెప్తున్నాను, ఈవెన్ నాతో సైతం. ఏమంటే ఒకటి మనిషి మీద ఆధారపడదాం, ఇంకోసారి ఇంకొక విధంగా దేవుడి మీద ఆధారపడదాం అంటే అసలు వేస్ట్. అవి ఆలోచించండి. ఇంకోటి చూద్దాం, ముగిద్దాం. ఏమండి, అదే మళ్ళీ దావీదు గారు రాసిన కీర్తనే 31వ కీర్తన వచనము 19 చూడండి. వచనము 19 ప్లీజ్. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము, నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు తండ్రి, నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట, అది మేలు. నరుల ఎదుట, నరుల ఎదుట, మనుష్యుల ఎదుట, మనుషులు చూస్తుండగా, ఎవరైతే మనుషులు చూస్తుండగా నాకు నా సమస్యలలో, నా ఆపదలలో, నా రోగములలో, నా సంకటములలో, నా ఇబ్బందులలో, నా యొక్క శోధనలలో, నా సంతోషములో నా తండ్రి ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడని మనుష్యుల ఎదుట మనము ఆ తండ్రిని ఆశ్రయిస్తే, ఆయనను ఆనుకుంటే, ఆయన మీద ఆధారపడితే, చూడండి, తండ్రి మీరు సిద్ధపరిచిన రెడీ చేసిన మేలు ఎంతో గొప్పవి. భవిష్యత్తులో మాకు మేలు జరగబోతుంది, అది ఎంతో గొప్పది. ఏమండి, అది ఆశ్చర్య సంబరమైన మేలది, ఎంతో గొప్పది. సిద్ధపరిచే మేలు తండ్రి. చూస్తారా? చూద్దురు. వింటారా? విందురు. నేను చెప్తున్నా, గంటాపద ధైర్యం చెప్తున్నానండి. ఏమండి, మేలు ఉంది, మేలు ముందు కీడు ఉంది. ఆ కీడుని జయించుట ద్వారా మాకు మేలే చేస్తాడు దేవుడు. ఎందుకంటే 9 సంవత్సరాలు సైకిల్ తొక్కిన నాకు అద్భుత రీతిగా మేము ఊహించని మేలు అని చేశాడండి. ఏమండి, షోరూమ్ బండి, బైక్ 65,000 విలువ చేసే హీరో హోండా స్ప్లెండర్ 2016వ సంవత్సరంలో మన తండ్రి ఏమండి, మా అన్నయ్య వెంకట్రావు గారి ద్వారా ఇచ్చేసాడు దేవుడు. మేలు కదది, ఊహించిన మేలు కదా, చెప్పండి గట్టిగా. అంటే తండ్రి మీరే మాకు దిక్కయ్యి, మాకు ఎవరున్నారు తండ్రి? లోకములు ఉన్నారు, బంధువులు, రక్త బంధువులు, ఏమిటి హామీ ఇచ్చిన వారు, మీకెందుకు మేము ఉన్నాము లే అని భరోసా ఇచ్చేవారు ఉన్నారు. కానీ దేవుడు చూపించినంత ప్రేమ,
దేవుడిచ్చినంత భరోసా, దేవుడిచ్చే ధైర్యాన్ని మనిషి ఇవ్వలేడు. చివరికి ఏమండి, మనలను కన్న తల్లి తండ్రి అని ఇవ్వలేడు. నేను చెప్తున్నాను గంటాపదంగా, దేవుడు చూపించే ప్రేమను వీళ్ళు చూపించలేరు. నిజమేనండి, నేను నమ్ముతున్నమాట. నా అనుభవాల్లో నిన్ను తండ్రి దేవుడు నాకు నేర్పించిన పాఠాలు ఇవి. బండి ఏంటి 2016 నుండి మళ్ళీ 2000 సుమారుగా 21, 22 వచ్చేసరికి మళ్ళీ దేవుడు కొత్త కారు ఇచ్చాడు. చెప్తున్నాను, మేలు కాదా? దేవుడు సహాయం చేశాడండి పరమ తండ్రి, మేలు కాదా? మళ్ళీ ఆ కారు వెళ్ళిపోతే మళ్ళీ కొత్త కారు వచ్చింది, మేలు కాదా? రాబోతున్న రోజుల్లో మేము ఊహించలేని మేలు చూస్తాం. ఎందుకు? మేము సేవకులుగున్న మేము, సంఘ పరిచర్య చేస్తున్న మేము, మనిషి మీద బెండ్ అవ్వకుండా, మనిషి మీద ఆధారపడకుండా, ఏమండి ఇంకా చెప్తాం చాలా జాగ్రత్తగా, చాలా సీరియస్గా, సంఘ విశ్వాసుల మీద అస్సలు బెండ్ అవ్వద్దు. బెండ్ అవ్వం మేము, అస్సలు బెండ్ అవ్వకూడదు మేము. ఏమండి ఉత్తనే దొంగ ప్రేమలు వీలివి, నాటకపు బోటకపు ప్రేమలు వీలివి. అయ్యో అంటారు ఉత్తనే. నో 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 ఏంటి నో. నా తండ్రి ఎలా కాదండి, నా తండ్రి ఎలా కాదండి. ఆయన అయ్యో అన్నాడంటే అర్థమని తెలుసా? ఆశీర్వాదం ఉంది, మీరు నమ్మండి. అయ్యో అన్నాడు అంటే ఆశీర్వాదం ఉంది. నేను నమ్ముతానండి, నేను నమ్ముతాను, మాకు జరుగుతుంది కూడా అలాగా. ఏమండి నిజమే. పేతురు గారు చెరసాలలో ఉంటే బంధువు వచ్చి ప్రార్థించాడా? పేతురు గారు చెరసాలలో ఉంటే స్నేహితుడు వచ్చి ప్రార్థించాడు ఆయన కొరకు? పేతురు చెరసాలలో ఉంటే ఆప్తులు వచ్చి ప్రార్థించారా? పేతురు చెరసాలలో ఉంటే ఏమండి చెప్పాలి, పేతురు అంటే అభిమానం చూపించిన వారు వచ్చి ప్రార్థించారా? కాదండి. పేతురు చెరసాలలో ఉంచబడితే సంఘం ఏమండి, సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థించింది. సంఘ ప్రార్థన విన్న పరమ తండ్రిని దేవుడు దేవదూతను పంపించేశాడండి. అది సంఘం అంటే. సంఘం అంటే సంఘానికున్న ఒక మంచి అంకిత భావం అది. పేతురు భౌతిక సంబంధమైన చెరసాలలో ఉన్నాడు. ఇప్పుడు సమస్య అనే చెరసాలలో సేవకురాలు ఉన్నా, రోగం అనే చెరసాలలో సేవకురాలు ఉన్నా, ఆర్థిక ఇబ్బంది అని చెరసాలలో సేవకురాలు ఉన్న సంఘం ఏం చేయాలి తెలుసా? అత్యాశక్తితో ప్రార్థించాలి. ప్రార్థనతో పాటు అవసరమైతే సంఘం ఏం చేయాలి తెలుసా? వాక్య ప్రకారం పౌలు గారికి అందరూ పౌలు గారి అవసరతలు తీర్చారు సంఘం. ప్రభు చిత్తమని చెప్తాను ధైర్యంగా, భయపడ నేను. అయ్యో నా అవసరతల కొరకు నిజంగా మీ ప్రాణాలు పెట్టారు, మీ ప్రాణం పెట్టి నా అవసరత తీర్చారు, వెరీ గుడ్ సంఘమా అన్నాడు పౌలు గారు. మరి ఇప్పుడున్న సంఘాలు వేషాధారణతో కూడుకున్న సంఘాలండి. అయ్యా వందనాలు, ఎవడికి కావాలి నీ వందనాలు? బ్రదర్ ఏలే పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్, ఎవడికి కావాలి ప్రైజ్ లార్డ్? ఏమండి సేవకులు కుటుంబము ఆపదలోను ఇబ్బందుల్లో పడినప్పుడు ఏమండి వందనాలయ్యా, వందనమ్మా, బాగుండ్రా, అంతే అయిపోయిందా ప్రేమ? అందుకే ఉదాహరణ చెప్పాను మీకు. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు, సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థించింది. పరమ తండ్రి చేయవలసిన రెండో పని తెలుసా? మొదటి పని వీరు చేశారు, రెండో పని నా తండ్రి చేశాడు. దూతను పంపించాడండి. చెరసాల గేట్లు ఉన్నాయి, గేట్ ఊడిపోయింది, తీసుకొచ్చాడు పేతురుని బయటికి దేవదూత. అదే అందుకే ఏమండి, ఎవరైతే మీరే కావచ్చు, నేనే కావచ్చు, ఎవరైతే యెహోవాను తండ్రిని దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడయ్యా అంటే మేలు. ఇందాక నేర్చుకున్న మాట ఏంటి? ఏ మేలు కొద్దు ఉండదు. మీరు నమ్మండి. బట్ట విషయంలోనా, భోజన విషయంలోనా,
ఖర్చు విషయంలోనా ఉండదు. నా అనుభవం చెప్తున్నా, ఉండదు. ఫిక్స్ అవ్వండి. ఏమండి అంతే. అలాగైతే ఇప్పుడు అనకూడదు, కానీ నేను చెప్తున్నా, బహిరంగ చెప్తున్నాను. నాకు వచ్చిన కానుకలు నా కారు పెట్రోల్కి రావు, అయినా కూడా నా తండ్రి ఉంటుండగా నాకేంటి భయం అని ధైర్యముతో తన పని చేయడానికి నేను ఇష్టంతో వస్తానండి. మీరు నమ్మండి. కష్టంతో రాను, ఇష్టంతో వస్తాను. ఇష్టంగా వాక్యం చెప్తాను, మంచి మాటలు చెప్తాను. నన్ను నేను ముందు బలపరుచుకుంటాను, ఆదరించబడతాను, మిమ్మల్ని బలపరుస్తాను, మిమ్మల్ని వాక్యం చేత ఆదరిస్తాను. దేవుడు ఉన్నాడు అని మీకు నిరూపించి వాక్యం చెప్తాను. నేను మా అనుభవాలు, చిన్నోడినైనా మా అనుభవాలు ఇవి. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు లేదు నాకు. సేవకు వచ్చింది 18 సంవత్సరం ప్రజెంట్. ఏంటి ఆలోచించండి. వెనువెంట ఉన్నవాళ్ళే గాయం చేశారు, వెనువెంట ఉండి వెనుతట్టిన వారే బాధ పెట్టారు. కానీ నా తండ్రి అయిన దేవుడు మాత్రం మాకు భరోసాగా నిలబడ్డాడు. అదేనా తండ్రి. అందుకే మీరు నమ్మండి, పౌలు గారు చెప్పినట్టుగా మేము కష్టము చేసి, ఏమండి పౌలు గారు చెప్పాడు, మేము సంఘం మీద ఆధారపడవలసిన అవసరం మాకుంది, సంఘమే మమ్మల్ని పోషించాలి, ఛాలెంజ్ అన్నాడు పౌలు. చెప్తాను, యూట్యూబ్లో భయపడతాను అనుకున్నారా? నాకు చేత కదా అనుకున్నారా? చెప్తాను మీకు అవన్నీ. ఒకరోజు రాని అని చెప్తాను. అన్నిటికీ ఒక కుదురుబాటు కాలము వస్తుంది, అన్నిటికీ ఒక సమయము కలదు. అప్పుడు చెప్తాను మీకు. ఏదో ఈ మాటలు చెప్పేసి అదే ఆ మాటలు కలిపేస్తాను అనుకోకండి. ఏమండి నిజమే. పౌలు గారు నిజమేండి. పౌలు గారు చెప్పే మాటలు, సంఘము సేవకుడిని పోషించవలసిన బాధ్యత సంఘం మీద ఉంది. లేదండి, నేను భర్త చచ్చిపోయిన విధవరాలు కదండి, నేను ఆడముండను కదండి, నాకు దిక్కుముక్కి ఎవరున్నారండి, మేము కష్టపడితే కదండి కూలి అని కటింగ్లు ఇస్తారు క్రైస్తవులు. మరి సారీపత్ విధవరాలు ఏం చేసింది? 2 కాసులు దండుకున్న ఆ విధవరాలు ఏం చేసింది చెప్పండి. మరి పాత నిబంధనలో సారీపత్ విధవరాలు, క్రీస్తు కాలంలో కృత నిబంధన కాలంలో 2 కాసులు దండుకున్నామే 2 కాసులు వేసిందండి. తన జీవనం అంతా వేసేను అని నా ప్రభు చెప్పాడు సాక్ష్యం. ఎందుకు చెప్పండి, అబద్ధం చెప్పండి. ఒకే మాట చెప్తాను ఇప్పుడు మీకు. ఏం తెలుసా? పరిపూర్ణంగా విధవరాలు ధర్మశాస్త్రం నేర్చుకుంది కనుక, ధర్మశాస్త్రం విధులు తెలుసు కనుక, ధర్మశాస్త్రంలోని వాక్యపు విధానం ఇలా విధవరాలకు తెలుసు కనుక, యెహోవాను పేరు కలిగిన తండ్రి మీద ఆమె ఆధారపడిపోయింది, ఆశ్రయించేసిందండి. అక్క, మన విధవరాలు అక్క. అందుకే సాక్ష్యం పొందుకుంది. బైబిల్లో ఆమె గురించి దేవుడు రాసేసాడండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసిన దేవుడు తన దగ్గర, తండ్రి అయిన దేవుడి దగ్గర ఉన్న జీవ గ్రంథంలో రాయడు అనుకున్నారా? రాసేసాడు ఎప్పుడో. ఆమె ప్రజెంట్ ఇప్పుడు పరదేశంలో ఉంది. ఇప్పుడు ఏమండి, చచ్చిపోతే ఏం పట్టుకు వెళ్ళిపోతాం? ఈ విధంగా ఇన్ని విధాలుగా మంచి మంచి ఆత్మ సంబంధమైన వాక్యపు మాటల చేత సంఘాన్ని స్థానిక సేవకుడు బలపరుస్తున్నప్పుడు, ఆదరిస్తున్నప్పుడు, వాక్యం ద్వారా మేపుతున్నప్పుడు, వాక్యం ద్వారా పోషిస్తున్నప్పుడు సంఘం అంతా ఏం చేయాలి? మేమున్నామా సార్, మీకు ఇది డోంట్ వరీ అనాలి. మీరు ఏం అవసరం లేదు, ఆ మాట చాలు. చిన్న బలం. అమ్మయ్య తండ్రి మీకు వందనాలు, మీరే మా విశ్వాసుల ద్వారా లేదా ఫలానా భక్తుడి ద్వారా అనిపించారు తండ్రి, థ్యాంక్ యూ లార్డ్ అనుకుంటాం మేము. ఈయన మీరు నమ్మండి, నేను సేవకు వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి వచ్చి ఎవరు కూడా మాకు ఫోన్ చేసి కానీ మా దగ్గరికి వచ్చి కానీ మీకెందుకు అయ్యగారు బాధ, అమ్మ మీకెందుకో మనం బాధపడుతున్నారు, మేమున్నాం అని ధైర్యం చెప్పేవారు ఇప్పటికొచ్చి నా పరిచర్యలో ఎవరు లేరు. మీరు నమ్మండి, నమ్మకపోండి. మేం ధైర్యపరుస్తాం, మళ్ళీ మేము భరోసాగా నిలబడతాం మళ్ళీ అందరికీ. ఏమండి మీరు మనసు పెట్టి ఆలోచించండి. నేనేదో చెప్పాలని కాదు, ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మీతో మాట్లాడుతున్నా. మీకు ఎవరైతే యెహోవా తండ్రిని ఆశ్రయిస్తారో ఆయన మేలు దాచి ఉంచాను అంటే సిద్ధం చేశాడు. మేలు సిద్ధం అంటే అర్థం ఏంటి? రెడీగా ఉంది, అది మనం పొందుకోవడం అంతే. మరి దేవుడు సిద్ధపరిచిన మేలు 1 పరలోకమైతే, 2 వాక్యమైతే, 3ది తెలుసా? మన అవసరతలండి.
మన అక్కరలు నిజమే, మన అవసరత తీర్చలేదా? అక్కరలు తీర్చదా అంటే దాని అర్థం ఏంటి? తినే తిండి విషయంలో అవసరత కాదా? కట్టుకునే బట్ట విషయంలో అవసరత కాదా? నేను సేవకు వచ్చి కొత్తలో 3 జతలు ఉన్నాయి, పోనీ ఒక 5 జతలు అంతే. మీరు నమ్మకపోండి. ఎలాగా 2006 సంవత్సరం సేవకు వచ్చి కొత్తలో 5 జతలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎన్ని జతలు తెలుసండి? ఎవరిచ్చారు ఇవన్నీ? ఏమండి? మేము ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. మీరు నమ్మండి. అందుకే ఎక్కడైనా సరే ఏమండి, పలానా సంఘం ఉంది పెద్ద సంఘం ఏంటి అందరూ ఉద్యోగస్తులు అలా మీరు మరి ఉండం మేము. ఇదిగో నేను నేర్చుకున్న వాక్యం నన్ను బలపరుస్తుంది, నా భార్యను బలపరుస్తుంది. ఏంటి మళ్ళీ చెప్తున్నాను మీకు సీరియస్గా, మాకు దేవుడు రాబోతున్న రోజుల్లో మేలు సిద్ధపరిచి ఉంచాడు. ఆ మేలు పొందుకోవడానికి మేము చావంచుల్లో కూడా వెళ్ళడానికి సిద్ధం. మీరు నమ్మండి. నా తండ్రి మేలు సిద్ధపరిచిన మేలు మేము పొందుకున్నప్పుడే అప్పుడు మేసం తిప్పి చెప్తాను మీకు, ఇదిగా నా తండ్రి అంటే. ఏమండి మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మిమ్మల్ని బాధ పెట్టాలనో కాదు. ఈ మాటలు బట్టి మీరు ఇంకా బలపడాలి, ధైర్యపడాలి, ధైర్యం తెచ్చుకోవాలి. అయ్యో కరెక్టే కదా, మా స్థానిక సేవకులకి మేము కొద్దిగా అండగా ఉండాలి అని మీకు మీరు తెలుసుకుంటారని, నేర్చుకుంటారనే ఉద్దేశంతో మాటలు చెప్తున్నాం తప్ప వేరే ఉద్దేశం నాలో ఏం లేదు. ఏమండి ముగిస్తాను. ఒకసారి మాట చదవండి, వెళ్ళిపోదాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అంటాడు. కిందకు వచ్చేసరికి నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నా గురించి మాట్లాడేది ఈరోజు నేను చెప్తున్నాను కదా చాలా సీరియస్గా. ఏంటి ఇది నా గురించే మాట్లాడాడు దేవుడు, నా గురించే వచ్చిన దేవుడు రాయించాడు, నన్ను ఆదరించడానికి వచ్చిన రాయించాడు, నన్ను బలపరచడానికి వచ్చిన ఈ మాట దేవుడు రాయించాడు. ఏమని? నరుల ఎదుట. దట్ ఈస్ బైబుల్. ఏంటి? దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్. మళ్ళీ ఎవరి ఎదుట? నరుల ఎదుట. ఒకవేళ మేము కూడా ఏమండి మళ్ళీ చెప్తున్నాను మీకు, మాకున్న బలహీనత, మేము కూడా సంఘం ఉంది కదా, సంఘ విశ్వాసాలు మా ఆపదలో కష్టాల్లో ఏదో పాలు పంపులు పొందుకుంటారు కదా అనుకునేవారు అండి. కానీ వాళ్ళ మనసులో కూడా రాతి గుండెలుగా మారిపోతాయా? ఎంత వాక్యం నేర్చుకుని కూడా మా పట్ల ఏమండి ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానాలు, గౌరవాలు కూడా లేకుండా చంపేశారా అనుకున్నాం. చాలా బాధపడ్డాను. ఇదిగో ఈ వచ్చిన నా గురించి రాశాడు దేవుడు. నేను అలా చెప్తున్నా ఘంటాపదంగా ధైర్యంగా. ఇదిగోండి నరుల ఎదుట. అది సంఘానికి వచ్చిన మనుషులు కావచ్చు, కుటుంబములు ఉన్న మనుషులు కావచ్చు, ఏమంటే సమాజములు ఉన్న మనుషులు కావచ్చు, లేదా మేం పనిచేస్తున్న అక్కడున్న పనులు కావచ్చు, లేదా అక్కడున్న స్టాఫ్ కావచ్చు, వారి ఎదుట నన్ను ఆశ్రయించు వారి నిమిత్తము. నిజంగా మేము దేవుని ఆశ్రయిస్తే, నిజంగా దేవుని మీద మేము ఆధారపడితే ఆయన సిద్ధపరిచిన, దాచి ఉంచిన, రెడీ చేసిన మేలు ఎంతో గొప్పది. నేను నమ్ముతున్నానండి. నా గురించే దేవుడు రాశాడు. ఏంటి నేను కూడా ఒక్కోసారి అయ్యో వీళ్ళు అంటే మా బాధ కొంత ఏదో చెప్తే ఏదో ఒక విధంగా మాకు కొద్దిగా చిన్నది ఊతకుంటారేమో అనుకునేవాడిని. కానీ ఇదిగో నరుల ఎదుట, ఏమంటే నరుల ఎదుట, మనుష్యుల ఎదుట నా మీద నువ్వు ఆధారపడరా, నువ్వు నా మీద ఆశ్రయించు, నన్ను ఆశ్రయించు, నీకు మేలు సిద్ధం చేసి ఉంచాను, రెడీ ఉంది, మేలు తీసుకో. చూస్తారు కదా మీరు, చూడండి. ఏమండి కనుక మన ఆత్మభక్తి జీవితాల్లో తండ్రి అని దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాలి అంటే, ఒకటి ఆయనను ఆశ్రయిస్తే సంతోషం ఉంది. 2 తండ్రిని ఆశ్రయిస్తే ఆయన మనలను విడువడు
ఎడబాయుడు, ఇది రెండవ మేలు. మూడవది తండ్రిని నిజంగా మన పరిపూర్ణంగా మన మనసంతా ఆయన మీదే ఆనుకుంటే మూడవ మేలు ఏంటంటే ఆయనను ఆశ్రయిస్తే మనకు ఏ మేలు కొద్దువై ఉండదు, లోటు అనేదే ఉండదు. మనం దీవిస్తాడు దేవుడు. ఏమండి? అలా దేవుని మీద ఆధారపడదాం, ఆయననే ఆశ్రయిద్దాం మన మరణ పర్యంతం వరకు. ఏమండి? ప్రార్థన చేసుకుందాం.